హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వినాయక చవితి స్పెషల్ ఐటమ్స్. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు, బెల్లం కుడుములు ఎలా చేయాలో చూద్దాము. మరి ఇప్పుడు ఇవి రెండు ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూద్దాము. ఈ రెసిపీస్ నచ్చినట్టయితే ఈసారి మీరు ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. ముందుగా గణపతికి ఇష్టమైనవి తప్పక చేయవలసిన ఉండ్రాళ్ళు ఎలా చేయాలో చూద్దాము. ఈ ఉండ్రాళ్ళు కూడా చాలామంది శనగపప్పుతో చేస్తారు. మా ఇంట్లో బొబ్బర్లతో చేస్తాము. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఎర్ర బొబ్బర్లు, అది కూడా చిన్న బొబ్బర్లు. ఇందులో పెద్దవి కూడా ఉంటాయి, కానీ చిన్నవే బాగుంటాయి. ఇవి శుభ్రంగా కడిగి ఒక్క విజిల్ వచ్చే వరకు కుక్కర్లో ఉడికించుకోవాలి. ఉడికించడం ఎందుకు అంటే మనము డైరెక్ట్గాను బియ్యపు రవ్వతోటి వేస్తే ఇది ఉడకదు, గట్టిగా ఉంటాయి. అందుకని ఒక్క విజిల్ వస్తే మిగిలింది బియ్యపు రవ్వతోటి ఉడుకుతుంది. ఈ ఉండ్రాళ్ళు చేయడానికి కుక్కర్లో నీళ్లు మరిగించుకోవాలి. మనం రవ్వ ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 2 నుంచి 2.5 వరకు నీళ్లు తీసుకోవాలి. కొన్ని రవ్వలకి తక్కువ నీళ్ళు పడతాయి. నేను లలిత రవ్వ వాడతాను, దానికి 2.5 పడుతుంది. నేను ఈ గ్లాస్తో తీసుకున్నాను రవ్వ, 2.5 నీళ్లు వేసాను. ఇందులో ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేయాలి. నీళ్ళు మరుగుతున్నాయి కదా, కొంచెం ఉప్పు, అలాగే కొద్దిగా జీలకర్ర, తర్వాత కొంచెం 2 స్పూన్లు నూనె వేస్తే పొడి పొడిగా వస్తుంది. అలాగే మనం ముందుగా ఉడికించుకున్న బొబ్బర్లు, ఇది కూడా ఇందులో వేసేయాలి. ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకున్నాం కదా, ఈ బొబ్బర్లు కూడా ఇందులో వేసేయాలి. ఒకసారి బాగా కలపాలి. ఇలాగ నీళ్ళు మరుగుతున్నప్పుడు మనం తీసుకున్న రవ్వ వేసేయాలి. వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 2 సరిపోతుంది, ఎక్కువ కూడా అవసరం లేదు. వెయిట్ పెట్టి 2 విజిల్స్ వచ్చాక కట్టేద్దాము. ప్రెషర్ వస్తుంది, వెయిట్ పెట్టేద్దాము. 2 విజిల్స్ వచ్చిన తర్వాత కట్టేసాము. ప్రెషర్ కూడా వచ్చిన మూత తీసి ఇప్పుడు దీన్ని మనం ఒక వెడల్పాటు పళ్ళంలో కానీ బేసిన్లో కానీ వేసి కొంతసేపు ఆరనివ్వాలి. ఇందులో వేసుకొని ఆరనిచ్చుకుందాము. ఇలా వెడల్పు దాంట్లో వేసుకుని కొంతసేపు ఆరపెడదాము. బొబ్బర్ల పిండి ఆరింది. ఇప్పుడు మనం దీన్ని చేతికి కొంచెం నూనె రాసుకొని ఉండ్రాళ్ళలాగా చుట్టుకుందాము. మనకి నచ్చిన సైజులో ఉండ్రాళ్ళలాగా చుట్టుకోవాలి. ఇలా ఇంకొకటి చూడదాము. ఇలాగే మిగిలిన పిండి అంతా నచ్చిన సైజులో ఉండ్రాళ్ళ కింద చుట్టుకుందాము. ఉండ్రాళ్ళని చుట్టుకోవడం అయ్యింది. మామూలుగా అయితే ఉండ్రాళ్ళని మళ్ళీ ఆవిరి మీద ఉడికిస్తారు, కానీ మనం ఇది డైరెక్ట్గా కుక్కర్లో వండాం కాబట్టి ఆవిరి మీద ఉడికించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ ఉండ్రాళ్ళని మనం స్వామివారికి నైవేద్యంగా సమర్పిద్దాము. ఇప్పుడు వినాయకుడికి ఇష్టమైన ఇంకొక నైవేద్యం బెల్లం కుడుములు. అది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి వెలిగించి అందులో ఒక గ్లాసు కప్పు ఏ కొలత తీసుకుంటే దాంతో బెల్లం వేయాలి. బెల్లం వేసి అదే గ్లాసు కొలతతోటి నీళ్ళు కూడా పోయాలి. పోసి బెల్లం కరిగే వరకు తిప్పాలి. బెల్లం కరిగింది. బెల్లం కరిగి ఇలా మరుగుతున్నప్పుడు నీళ్లు మనం ముందుగా ఉడికించుకున్న శనగపప్పు, ఇది కూడా వేసేయాలి. ఈ నీళ్ళు కూడా కావాలంటే వేసేయచ్చు, కొంచెమే ఉన్నాయి కదా వేసేయచ్చు కావాలంటే. ఇది ఒక్కసారి మళ్ళీ మరుగు రావాలి. బెల్లం నీళ్ళు మరుగుతున్నాయి కదా, ఇందులో మనం ముందుగా చేసుకునే ఏలక పొడి సువాసన కోసం, రుచి కోసం వేసుకోవాలి. అలాగే ఒక 2 చెంచాలు నెయ్యి, కొద్దిగా నెయ్యి కొంచెం వేసి కలపాలి. ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయి కదా, మనం బెల్లం ఎంత తీసుకున్నామో అంతే బియ్యం పిండి. ఇది పొడి పిండి అయినా తీసుకోవచ్చు, తడి పిండి అయినా, ఏదైనా పర్వాలేదు. పిండి పోస్తూ కలపాలి. బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలాగ కలుపుతూ దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. దగ్గరికి ముద్దలాగా వస్తుంది. ఇలా చక్కగా ముద్దలాగా వచ్చింది కదా, చపాతీ పిండిలాగా. ఇప్పుడు స్టవ్ కట్టేసి కొంతసేపు ఆరనిద్దాం. గోరువెచ్చగా అయ్యే వరకు ఆరనివ్వాలి. ఇది కొంచెం చల్లారింది. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకుని ఇలా గ్రీస్ చేసుకుని చిన్న చిన్న ఉండల కింద చేసుకోవాలి.
ఇది మనకి ఎలా షేప్ కావాలంటే అలా చేసుకోవచ్చు. రౌండ్గా చేసుకోవచ్చు, ఇలా కోలగా చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇలా చేసుకుని పొడుగ్గా ఇలా వేళ్ళతోటి నొక్కితే ఇదొక షేపు. ఇలా ఎలా కావాలంటే అలాగా చేసుకోవాలి. చేసుకుని ఒక పళ్ళెంలో పెట్టుకుందాము. ఇంకొకటి చేద్దాం. ఇంకొకటి రౌండ్గా చేద్దాం. ఇలా మన ఇష్టం, ఒక షేప్ అంటూ లేదు, మనకి ఎలా కావాలంటే అలాగా. ఇలా కొన్ని రౌండ్గా కూడా చేద్దాము. ఒకటి ఇలాగా పొడుగ్గా కూడా చేద్దాము. ఇలాగ పొడుగ్గా కూడా చేయాలి. మిగిలిన పిండితో అన్నీ అలాగే చేసుకుందాము. ఇలా చేసుకున్న అన్ని కుడుముల్ని ఒక్కసారి స్టీమ్ కుక్ చేసుకోవాలి. ఇడ్లీ పాత్రలో పెట్టుకుని కానీ లేకపోతే చిల్లుల పళ్ళల్లో పెట్టుకుని కానీ స్టీమ్ కుక్ చేయాలి. ఈ కుడుములు ఇలా ఇడ్లీ స్టాండ్లో పెట్టి ఇప్పుడు మనం 10 నిమిషాల సేపు ఉడికించుకుందాం ఆవిరి పైన. ఒక డిష్లో నీళ్లు పోసి పెట్టాను, మరుగుతున్నాయి కదా. ఇది ఇప్పుడు ఇందులో పెట్టుకుందాము. మీడియం ఫ్లేమ్ లేదంటే సిమ్ పైన మాత్రమే ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. బెల్లం కుడుములు 10 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ కట్టేశాను. మూత తీసి ఇప్పుడు ఒక పళ్ళెల్లో పెట్టుకొని నైవేద్యం పెట్టుకుందాం స్వామివారికి.